హలో గైస్, రేపు మన ఛానల్లో ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో రాబోతుంది. అండ్ ఐ హోప్ ఆ వీడియో మీకు డెఫినెట్లీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో రేపు తప్పకుండా మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు చూసాను. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ద ఒడిస్సీ మూవీకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత ఐస్ ఏజ్ యానిమేటెడ్ మూవీ ఫ్రాంచైజ్ నుంచి రాబోతున్న ఐస్ ఏజ్ బాయిలింగ్ పాయింట్ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ టీజర్ అయితే భలే ఉంది అండ్ కొంచెం ఫన్నీగా కూడా ఉంది. అండ్ ఈ మూవీ February 5, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత రీసెంట్లీ ఈ మైన్ క్రాఫ్ట్ లైవ్ యాక్షన్ మూవీ యొక్క సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్లీ ఈ సీక్వెల్ కి సంబంధించిన ఒక బిహైండ్ ద సీన్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీలో క్రిస్టియన్ డన్స్ట్ అలెక్స్ అనే ఒక క్యారెక్టర్ లో నడుస్తుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీక్వెల్ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి ఈ మైన్ క్రాఫ్ట్ మూవీ స్క్వేర్డ్ గా ఉండబోతుందని కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ July 23, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఫాల్ 2 మూవీకి సంబంధించిన ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టర్ ద్వారా ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి ఫాల్ 2 డెడ్ పాయింట్ అని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ఒక అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఈ మూవీ యొక్క పీడకలుగా మారుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీని ప్రీవియస్లీ August 7th థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని పోస్ట్ పోన్ చేసి September 2nd రిలీజ్ చేయబోతున్నారని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత రీసెంట్లీ ఫిబ్రవరిలో ఆలన్ రిచర్డ్ నటించిన వార్ మెషిన్ అనే మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది కదా. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సీక్వెల్ డెవలప్ చేస్తున్నారని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇది కాకుండా ప్రైమ్ వీడియో వాళ్ళు కూడా రీచర్ సిరీస్ కి సీజన్ 5 కోసం రెన్యూ చేసినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్ లో ఇంకొక రీబూట్ మూవీ డెవలప్మెంట్ లో ఉందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ 2024 లో రిలీజ్ అయిన కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి సీక్వెల్ కాదు. అండ్ ఆ స్టోరీ లైన్ కి కంటిన్యూషన్ కూడా కాదు. ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉన్న మూవీ ఒక రీబూట్ మూవీ అనమాట. ఇందులో కొత్త స్టోరీ ఉండబోతుంది. అండ్ ఈ రీబూట్ మూవీని ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మ్యాట్ షాక్మెన్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ యొక్క రైటర్ అయిన జాష్ ఫ్రీడ్మెన్ ఈ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రీబూట్ మూవీకి రైటర్ గా పనిచేయబోతున్నారని డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత రీసెంట్లీ జేమ్స్ కెమెరామెన్ తాత గారు అవతార్ 4 and 5 మూవీస్ ని ప్రీవియస్ మూవీస్ కంటే తక్కువ టైంలో అండ్ ప్రీవియస్ మూవీస్ కంటే తక్కువ బడ్జెట్ లో వీలైనంత త్వరగా ఆ మూవీస్ ని తీసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కెమెరామెన్ తాత గారు అయితే చెప్పుకొచ్చారు. అండ్ దానికోసమని కెమెరామెన్ తాత గారు కొత్త టెక్నాలజీస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారని ఆయన అయితే చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో ఫ్రమ్ సిరీస్ యొక్క సీజన్ 4 స్ట్రీమ్ అవుతుంది. అండ్ ప్రతి వారం సీజన్ 4 కి సంబంధించిన ఎపిసోడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ సీజన్ 4 చాలా స్లోగా ఉందని ఫ్యాన్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ ఆన్లైన్ లో మీమ్స్ కూడా వేస్తున్నారు. కానీ ఈ సీజన్ 4 ని జస్ట్ సీజన్ 5 ని సెటప్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు. అండ్ రీసెంట్లీ అమెజాన్ MGM స్టూడియోస్ వాళ్ళు కూడా ఈ సిరీస్ కి సీజన్ 5 వస్తుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రాబబ్లీ ఆ సీజన్ 5 2027 లో గానీ 2028 లో గానీ రిలీజ్ అవ్వచ్చు. సో ఈ సిరీస్ లో ఉండే మిస్టరీస్ తెలుసుకోవాలంటే ఇంకొక సీజన్ కోసం వెయిట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పటికే ఈ సిరీస్ చాలా స్లోగా ఉందని అండ్ డెడ్ ల్యాగ్ ఉందని ఫ్యాన్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. అలాంటి టైంలో ప్రైమ్ వీడియో వాళ్ళు ఇప్పుడు ఈ సిరీస్ ని ఇంకా సాగదీస్తున్నారు. అండ్ ఈ సిరీస్ యొక్క క్రియేటర్స్ ది బాయ్స్, స్ట్రేంజర్ థింగ్స్ లాగా దీన్ని కూడా చెడగొట్టకుండా ఉంటే చాలు. అండ్ ఈ సీజన్ 4 యొక్క ఎపిసోడ్స్ వారానికి ఒకటి రిలీజ్ అవుతున్నాయి. అండ్ నాకు ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొక ఎపిసోడ్ కోసం వారం రోజులు వెయిట్ చేయడం చెడ్డ చిరాక్ అనమాట. సో అందుకే నేను సీజన్ 4 చూడలేదు. అండ్ ఈ సీజన్ 4 యొక్క 10th ఎపిసోడ్ June 22 రిలీజ్ అవుతుంది. సో దానికి ముందు మొత్తం ఎపిసోడ్లు చూద్దామని ఇప్పటి వరకు చూడకుండా ఆగాను. అండ్ ఈ సిరీస్ యొక్క రీక్యాప్ వీడియో చేయొచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను రీక్యాప్ వీడియోస్ ఆల్రెడీ ప్లాన్ చేసేసాను. అండ్ సీజన్ 1 కి సంబంధించిన 5 ఎపిసోడ్లు కూడా ఆల్రెడీ ఎడిట్ కూడా చేసేసాను. కానీ ఈ సిరీస్ కి ప్రతి సీజన్ లో 10 ఎపిసోడ్స్ ఉంటాయి. సో స్క్రిప్ట్ రాయడానికి అండ్ రికార్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ మధ్యలో అప్డేట్స్ వీడియోస్, వేరే వీడియోస్ చేయాలి అండ్ నా వర్క్ కూడా చూసుకోవాలి. సో అందుకే కొంచెం టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు. బట్ మీరైతే టెన్షన్ పడొద్దు. సీజన్ 4 యొక్క ఫినాలే లోపు 3 సీజన్స్ యొక్క రీక్యాప్ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి. అండ్ వీడియో చూశారు కదా. ఇది చూసిన తర్వాత చాలా మంది చాలా కాన్ఫిడెంట్ గా ఇది పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 మూవీ యొక్క అనౌన్స్మెంట్ వీడియో అనుకున్నారు. కాదు. అండ్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి 6th మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది, దాని గురించి వీడియో ఎందుకు చేయట్లేదన్నా అని అడిగారు. యాక్చువల్లీ అది మూవీ అనౌన్స్మెంట్ వీడియో కాదండి, అదొక సినిమాటిక్ స్కేల్ థియేట్రికల్ ఈవెంట్ అనమాట. అందుకే దానికి పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ద ఇమ్మర్సివ్ అడ్వెంచర్ అని పేరు పెట్టారు. అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఆడియన్స్ ని కర్స్ ఆఫ్ ది బ్లాక్ పెర్ల్ వరల్డ్ లోకి తీసుకెళ్లినట్టు, వాళ్ళు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. అండ్ తెర మీద ఫిల్మ్ అండ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కంబైన్ చేసి ఉంటుంది. అంటే మూవీలో సీన్ జరుగుతున్నట్టు లైవ్ లో కొంతమంది కాస్ట్యూమ్స్ వేసుకొచ్చి అక్కడ
అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. అండ్ అక్కడే లైవ్ మ్యూజిక్ ఉంటుంది అండ్ లైవ్ లో స్వాట్ ఫైట్స్ కూడా ఉంటాయి అండ్ లార్జ్ స్కేల్ లో స్టంట్స్ కూడా చేస్తారనమాట. అండ్ చూడడానికి వచ్చిన ఆడియన్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ కాస్ట్యూమ్స్ వేసుకుని అందులో నటించవచ్చు. అంటే మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ లో వెక్నా క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఆ క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీని స్టేజ్ ప్లే వేసి ఆడియన్స్ కి చూపించారు. అండ్ కొంచెం అదే స్టైల్లో ఈ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ద ఇమ్మర్సివ్ అడ్వెంచర్ కూడా ఉండబోతుంది. అండ్ ఈ లైవ్ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ అనేది ఫిబ్రవరి 2027 లో లండన్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవెంట్ మొత్తం 10 వీక్స్ పాటు రన్ అవుతుంది. సో దానికి సంబంధించిందే ఆ అనౌన్స్మెంట్ వీడియో అనమాట. సో ఇప్పుడు మీకు దీని గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్ గర్ల్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన చాలా క్యారెక్టర్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ సూపర్ గర్ల్ మూవీకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ దాంతోపాటు ఈ సూపర్ గర్ల్ మూవీలో సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కి సంబంధించిన క్యామియో కూడా ఉండబోతుంది కదా, దానికి సంబంధించిన చిన్నపాటి వీడియో క్లిప్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ టు బి ఫ్రాంక్ నిజం చెప్పాలంటే అసలు ఈ మూవీ మీద నాకు ఇంట్రెస్టే రావడం లేదు. అండ్ ఎందుకో అసలు ఈ మూవీ చూడాలి అనే ఇంట్రెస్టే కలగడం లేదు. మరి మీరు ఈ సూపర్ గర్ల్ మూవీని చూడడానికి వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ సూపర్ గర్ల్ మూవీ జూన్ 26న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ప్రెజెంట్ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క షూటింగ్ జరుగుతుంది కదా, ఈ మూవీలో లెక్స్ లూథర్ ఉపయోగించే సూట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని జేమ్స్ గన్ రివీల్ చేశాడు. అండ్ రీసెంట్లీ ఈ మూవీ యొక్క షూటింగ్ జరుగుతున్న లొకేషన్ నుంచి కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అందులో సూపర్ మ్యాన్ అండ్ లెక్స్ లూథర్ కి మధ్య ఫైట్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో సూపర్ మ్యాన్ కి కొత్త సూట్ ఉండబోతుందని అండ్ ఈ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క టైమ్ లైన్ సూపర్ మ్యాన్ మూవీ జరిగిన 2 years తర్వాత స్టార్ట్ అవుతుందని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఆ షూటింగ్ స్పాట్ నుంచి సూపర్ మ్యాన్ యొక్క క్లియర్ లుక్ కూడా బయటకు వచ్చింది. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ డీసీ నుంచి ఇంతకు మించి పెద్దగా అప్డేట్స్ ఏం లేవు. సో తర్వాత మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 3లో ఎలక్ట్రా క్యారెక్టర్ ఉండబోతుందని ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి కదా. రీసెంట్లీ సెట్ ఫోటోగ్రాఫర్ అయిన జాస్ పెరెస్ చెప్పిన దాని ప్రకారం ఈ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 3లో బుల్జై అండ్ ఎలక్ట్రా కి మధ్య ఒక ఫైట్ సీన్ ఉండబోతుందని అతనైతే కన్ఫర్మ్ చేశాడు. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క అప్డేట్ల విషయానికి వస్తే ఈ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ జూన్ 17న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని డానియల్ ఆర్పికే చెప్పుకొచ్చాడు. అండ్ ప్రస్తుతానికి ఈ సెకండ్ ట్రైలర్ గురించి మార్వెల్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. అండ్ ఈ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes ఉండబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ తెలిసింది. అండ్ ఈ మూవీకి సంబంధించి కొన్ని ప్రమోషనల్ ఆర్ట్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మూవీలో హల్క్ క్యారెక్టర్ కూడా ఉన్నాడు కదా, సో హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ ఫైట్ చేసుకునే విధంగా ఒక ప్రమోషనల్ ఆర్ట్ కూడా రిలీజ్ చేశారు. అండ్ మూవీ నుంచి కొన్ని అఫీషియల్ స్టిల్ ఇమేజెస్ ని రిలీజ్ చేశారు. అండ్ దాంతో పాటు ఇంకొక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ వీటితో పాటు కొత్త బ్యానర్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అమెరికాలో ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని రిలీజ్ కి 2 రోజుల ముందే ఫ్యాన్స్ కి చూపించబోతున్నారు. అండ్ ఇది అమెరికాలో జస్ట్ కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో చూపిస్తారంట. అండ్ ప్రైమ్ వీడియోలో ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే 2 రోజుల ముందు ఈ మూవీ చూసే అవకాశం ఇస్తారంట. అండ్ ఫ్యాన్స్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారో లేదో వెరిఫై చేసి మరి టికెట్స్ అనేవి అమ్ముతారంట. సో దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ మన ఇండియాలో ఇలా జరగకపోవచ్చు. సో మనం జూలై 31st వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ మీలో ఎంతమంది ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ చూడడానికి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత అవెంజర్స్ డూమ్స్ డే మూవీ యొక్క అప్డేట్ల విషయానికి వస్తే రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ ఆర్డీజే లండన్ లో ఉన్నారంట. అండ్ అతను డూమ్స్ డే మూవీకి సంబంధించిన రీషూట్ లో జాయిన్ అవుతాడని ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ తర్వాత జూలైలో శాండియాగో కామికాన్ ఈవెంట్ జరుగుతుంది కదా, అక్కడ హాస్బ్రో అనే టాయ్ కంపెనీ వాళ్ళు డూమ్స్ డే మూవీకి సంబంధించిన కొన్ని టాయ్స్ ని రివీల్ చేస్తారంట. అండ్ అందులో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన టాయ్ కూడా ఉండబోతుంది. అండ్ అతని క్యారెక్టర్ డీటెయిల్స్ తెలుస్తాయని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతో పాటు ఈ డూమ్స్ డే మూవీలో యాంట్ మ్యాన్ క్యారెక్టర్ న్యూ హీరోస్ కి మెంటర్ లాగా ఉండబోతున్నాడని కెవిన్ ఫైగి చెప్పినట్టు ది హాలీవుడ్ రిపోర్టర్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ దీని తర్వాతి అప్డేట్ కూడా డూమ్స్ డే గురించి అనమాట. అదేంటి అంటే రీసెంట్లీ రూసో బ్రదర్స్ ఫ్యాన్స్ యొక్క చెవులో పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టారు. రీసెంట్లీ లండన్ లో సౌత్ బై సౌత్ వెస్ట్ అనే ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కి ముందు రూసో బ్రదర్స్ లాట్వేరియాకి సంబంధించిన లోగో రివీల్ చేశారు. అండ్ ఆ ఈవెంట్ లో పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుందని కూడా చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత ఆ ఈవెంట్ లో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీ షో వేసి చూపించారు. అండ్ తర్వాత మీడియా వాళ్ళు అండ్ కొంతమంది ఫ్యాన్స్ రూసో బ్రదర్స్ చెప్పిన ఆ సర్ప్రైజ్ ఏంటా అని చాలా ఈగర్లీ వెయిట్ చేశారు. అండ్ లాస్ట్ కి ఆ సర్ప్రైజ్ మరేదో కాదు, డోమ్ లాట్వేరియా కాఫీ అని అనౌన్స్ చేశారు. అంటే డాక్టర్ డోమ్ థీమ్ కాఫీ అన్నమాట అది. ఓరి బాబు, దీనికోసం ఆ సర్ప్రైజ్ అని పెద్ద బిల్డప్ ఇచ్చింది అని ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే రేపటి రోజున రూసో బ్రదర్స్ అఫీషియల్లీ ఈ మూవీ యొక్క ట్రైలర్ వస్తుంది అని చెప్పినా లేదా ఏదైనా ప్రమోషనల్ మెటీరియల్ వస్తుంది అని చెప్పినా ఫ్యాన్స్ నమ్మే విధంగా లేరన్నమాట. సో మరి ఇది మూవీకి నెగిటివ్ అవుతుందో లేదా ప్లస్ అవుతుందో చూడాలి మరి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా బోనస్ అప్డేట్ల విషయానికి వస్తే రీసెంట్లీ యాక్ట్రెస్ అలెగ్జాండర్ దద్దారియో జేమ్స్ గన్ యొక్క డీసీయూలో వండర్ ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు తన ఇంట్రెస్ట్ ని బయటపెట్టింది. అండ్ ఇది చూసిన తర్వాత జేమ్స్ గన్ కి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, తనని గనుక నువ్వు వండర్ ఉమెన్ క్యారెక్టర్ లో తీసుకోకపోతే నువ్వు పెద్ద
అండ్ తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన సిడ్నీ స్వినీ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఈ న్యూస్ చూసిన తర్వాత తనని నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అని చెప్పుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తను యూఫోరియా సిరీస్ లో నటించింది కదా. నాకు సిరీస్లు అంటే చిరాకు కాబట్టి నేను ఆ సిరీస్ చూడలేదు. బట్ రీసెంట్లీ యూఫోరియా సీజన్ 3 రిలీజ్ అయింది కదా. అందులో ఎపిసోడ్ 5 లో సిడ్నీ స్వినీ వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది. మాస్ సంభవం అని కొన్ని మీమ్స్ అయితే చూశాను. ఓరి బాబు అందులో అంతగానం పొడిచేది ఏముందిరా అని చెప్పి డైరెక్ట్ గా సీజన్ 3 లో ఎపిసోడ్ 5 చూశాను. పర్టికులర్ గా వీడియోని ఫార్వర్డ్ చేసి సిడ్నీ స్వినీ ఉన్న సీన్ పెట్టాను. అందులో ఆ పర్టికులర్ సీన్ చూసిన తర్వాత అర్థమైందయ్యా నా కొంప కొల్లేరైపోయిందని. అండ్ ఇదే కాదు, ప్రీవియస్ సీజన్స్ లో కూడా ఇలాంటి చాలా సీన్స్ ఉన్నాయంట. అసలు సిడ్నీ స్వినీ ఆ సీన్స్ ఎలా యాక్సెప్ట్ చేసిందో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. అండ్ పైగా డైరెక్టర్ సీజన్ 3 లో తనకి సంబంధించిన న్యూడ్ సీన్స్ ని కట్ చేద్దాం అనుకున్నాడంట. అయితే అప్పుడు సిడ్నీ స్వినీ సిరీస్ లో తన క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ సీన్స్ ఉండాల్సిందే ఉంచు అని చెప్పిందంట. అంటే సీజన్ 3 లో ఆ సీన్స్ అనేవి పట్టుబట్టి తనే ఉంచిందంట. అండ్ దీనికి తోడు ఇంకొక హైలైట్ దరిద్రం ఏంటో చెప్పనా, సిడ్నీ స్వినీ తన ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ తో కలిసి ఈ యూఫోరియా సిరీస్ చూడడానికి కూర్చుందంట. అండ్ ఈ సిరీస్ లో తనకి సంబంధించిన వల్గర్ సీన్స్ ఉంటాయని వాళ్ళకి చెప్పలేదంట. అండ్ సిరీస్ లో ఎప్పుడైతే తన వల్గర్ సీన్స్ వచ్చాయో తన ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ టీవీ కట్టేసి వెళ్ళిపోయారంట. అండ్ ఇదంతా సిగ్గు లేకుండా సిడ్నీ స్వినీయే చెప్పుకుంటుంది. ఇంకా తనని డిఫెండ్ చేసుకునే ఓపిక నాకు లేదయ్యా. అండ్ నా కామెంట్ బాక్స్ లో చాలా మంది సిడ్నీ స్వినీ నాదిరా అని చెప్తూ ఉంటారు కదా, నాకొద్దు, మీరే తీసుకోండి అయ్యా. ఇక నుంచి నేను సిడ్నీ స్వినీ ఫ్యాన్ కాదు, తనకి తన ఫ్యాన్స్ కి ఒక దండం అయ్యా. ఇక నేను బానిసత్వం చేయడానికి వేరే హీరోయిన్ వెతుక్కోవాలి. ఉంటాను, బాయ్ బాయ్. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.